యాక్చువల్లీ ఈ 2 రివ్యూస్‌తో పాటు నిన్న నైట్ 'మిడ్‌నైట్ శ్యామ్‌లన్' గారి 'ట్రాప్' ఫిల్మ్ కూడా చూడడం జరిగింది. ఒకప్పటి 'ఎమ్ నైట్ శ్యామ్‌లన్' గారి కెరీర్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు బాగా డ్రాప్ అయిపోయారు. 'ద సిక్స్త్ సెన్స్' లాంటి ఫిల్మ్ తోటి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హాలీవుడ్ డైరెక్టర్స్ తోటి కంపేర్ చేసుకునే రేంజ్‌కి వెళ్లారు ఇండియా నుండి. అలాంటి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లాట్ ట్విస్ట్ ని రాసిన ఆయన రీసెంట్ గా ఆయన స్టోరీస్ గానీ తీసుకుంటున్న స్క్రిప్ట్స్ ప్లాట్స్ అన్ని కూడా వీక్ గా సింపుల్ గా ఉంటున్నాయి. ఈ 'ట్రాప్' కూడా అలాంటి సింపుల్ ప్లాట్ తో వెళ్తున్నప్పటికీ వింటేజ్ 'ఎమ్ నైట్ శ్యామ్‌లన్' గారి రైటింగ్ స్కిల్స్ అయ్యి ఉంటే అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఇచ్చి ఉండేవాళ్ళు అనమాట. స్టిల్ కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ తో వెళ్తున్నప్పటికీ మధ్యలో కొన్ని అన్కన్విన్సింగ్ పాయింట్స్ వస్తున్నా స్టిల్ అవి పాసిబుల్లే, టైం పాస్ థ్రిల్లింగ్ ఫిల్మ్ చూస్తున్నామనే ఫీల్ తో వెళ్తుంది. మరి ముఖ్యంగా జాష్ హార్ట్నెట్స్ గారి పర్ఫార్మెన్స్ మెయిన్ గా అద్భుతం అనమాట. బాగా ఇన్వాల్వ్ అయ్యి జీవించేశారు. అలాంటి మూమెంట్స్ అలా మెల్లిగా వెళ్తుంది. థర్డ్ యాక్ట్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్తారు అనుకుంటే అక్కడే అన్కన్విన్సింగ్ గా మొదలవుద్ది, అక్కడి నుండి డౌన్ అవడం మొదలవుద్ది. ఆ తర్వాత రివీల్ అయిన దాన్ని బట్టి పెద్ద ప్లాట్ హోల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ దాకా చూసిందంతా కూడా అన్కన్విన్సింగ్ గా మరొక పాయింట్ ఆఫ్ వ్యూ క్రియేట్ అయిపోయింది. ఆ విధంగా థర్డ్ యాక్ట్ కంప్లీట్లీ సోల్ ని స్పాయిల్ చేసింది. అప్పటికే వీక్ స్క్రిప్ట్ అక్కడతో ఇంకాస్త పెంచకపోయినా నార్మల్ గా ఉన్నా స్టిల్ గుడ్ అయి ఉండేది, డీసెంట్ అయినా. ఎనీవే ఒకసారి చూడొచ్చు మీకు థ్రిల్లింగ్ ఫిల్మ్స్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే. అలా పాసిబుల్ గా వెళ్ళి డిసప్పాయింటింగ్ గా ఎండ్ అవుద్ది. మరి ముఖ్యంగా 'మిడ్‌నైట్ శ్యామ్‌లన్' ఫిల్మ్స్ చూసే ఇంట్రెస్ట్ మీకు ఉంటే. పోతే ఇక ద బ్యాట్‌మ్యాన్ యూనివర్స్ నుండి ద పెంగ్విన్ సిరీస్ ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. మ్యాట్ రీవ్స్ ద బ్యాట్‌మ్యాన్ యూనివర్స్ కి స్పిన్ ఆఫ్ గా రాబోతున్నాయి ఈ పెంగ్విన్. ఆరిజిన్ కాదు, మీకు పెంగ్విన్ అంటే టిమ్ బర్టన్ గారి స్టైల్లోని కొద్దిగా వియర్డ్ అండ్ కామిక్ యాక్యురేట్ అడాప్టేషన్ కాదు. అఫ్ కోర్స్ ఆ వెర్షన్ నాకు ఇష్టమే. కాకపోతే గౌతమ్ సిరీస్ లోని ఒక క్రైమ్ గ్యాంగ్స్టర్ వైబ్స్ తోటి ఆస్వాల్డ్ కాబల్పాట్ పెంగ్విన్ యొక్క ఆరిజిన్ గ్యాంగ్స్టర్ గా రైజ్ అవడం చాలా అద్భుతంగా నచ్చింది అనమాట గౌతమ్ సిరీస్ లో. పర్సనల్లీ నాకైతే ఆ క్యారెక్టర్ బాగా ఫేవరెట్ అయింది ఆ సిరీస్ వల్ల అండ్ ఆ యాక్టర్ పర్ఫార్మెన్స్ వల్ల. పోతే మ్యాట్ రీవ్స్ యొక్క పెంగ్విన్ ఆ గౌతమ్ సిరీస్ తో కంపేర్ చేస్తే ఆ రేంజ్ స్కోప్ ఫిల్మ్ లో ఉండదు. మేకప్ గానీ, కాలిన్ ఫెరెల్ గారి పర్ఫార్మెన్స్ గానీ ఓకే బాగుంటుంది, ఓకే అంతే. సో నాలాగా ఆ మ్యాట్ రీవ్స్ పెంగ్విన్ ని అంత ఇంప్రెస్ అవ్వని వాళ్ళకి ఈ సిరీస్ చూసినప్పుడు అనిపిస్తుంది ఈ పెంగ్విన్ ని మనం తక్కువ అంచనా వేసాం, మనం అనుకున్న దానికన్నా పవర్ఫుల్ క్యారెక్టర్ నే మ్యాట్ రీవ్స్ ఈ యూనివర్స్ లో ప్లాన్ చేసుకున్నాడు. ఎపిసోడ్ 1 hour 6 minutes ఉంటుంది. ఇది ఒక ఎపిసోడ్ అయినప్పటికీ ఆ ఫస్ట్ స్టార్టింగ్ సీన్ ఒక ఫస్ట్ యాక్ట్ సెటప్ లా పెట్టుకున్నాడు. వెంటనే మనల్ని ఇన్వాల్వ్ చేసేలాంటి మూమెంట్ తో మొదలవుద్ది అనమాట. ఆ ఇంట్రొడక్షన్ సెటప్ నే చాలా బాగా రాసుకున్నారని అప్రిషియేట్ చేయొచ్చు. ఇక మిడిల్ పోర్షన్స్ నుండి ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్స్ అన్ని కూడా ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోయే విధంగా డిజైన్ చేశారు. నిజానికి వెబ్ సిరీస్ లోని ఫస్ట్ ఎపిసోడ్స్ లోనే అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవడం అంటే ఇంట్రడ్యూస్ చేసే ప్రతి క్యారెక్టర్ ని మనం ఫస్ట్ ఎపిసోడ్ లో కనెక్ట్ అవడం కష్టం, కొద్దిగా టైం పడుతుంది ఇన్వాల్వ్ అవ్వడానికి కొన్ని ఎపిసోడ్స్. కాకపోతే ఇక్కడ ఒక టీనేజ్ క్యారెక్టర్, ఒక లేడీ క్యారెక్టర్ ని మనం కనెక్ట్ అయ్యే విధంగా ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ కే పర్ఫెక్ట్ పే ఆఫ్ ఇచ్చారు. చాలా బాగా డిజైన్ చేశారు. మంచి థ్రిల్ మూమెంట్ తోటి మొదలయ్యి మొత్తం టెన్షన్ ని బిల్డ్ చేసి క్లైమాక్స్ కి అయితే ఈ క్యారెక్టర్ యొక్క రేంజ్ ఏంటో చూపించారు. అంటే గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అప్కమింగ్ ఎపిసోడ్స్ లోని. అంటే సింపుల్ గా చెప్పాలంటే ద బ్యాట్‌మ్యాన్ ఎంటైర్ ఫిల్మ్ లోని పెంగ్విన్ క్యారెక్టర్ కున్న స్కోప్ కన్నా ఈ ఒక్క ఎపిసోడ్ లో ఉన్న స్కోప్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది పర్సనల్లీ. కాలిన్ ఫెరెల్ గారి పర్ఫార్మెన్స్ కి ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా మేకప్ తోని చాలా మంచిగా డెలివర్ చేస్తున్నారు. బాగా క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కన్నింగ్ గా మొత్తం ప్లాన్ చేసే విధానాలు ఉంటాయి ఆస్వాల్డ్ కాబల్పాట్. అంటే తన తెలివిని, బుద్ధి బలాన్ని యూజ్ చేసి కన్నింగ్ గా తన మైండ్ గేమ్ తోటి రైజ్ అవుతాడు. మంచి కిక్కేస్తుంది అనమాట. ఆ గౌతమ్ వెబ్ సిరీస్ లాగా అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఈ పెంగ్విన్ సిరీస్ మంచి కిక్కేస్తుందనే ఫీల్ అయితే వచ్చేసింది. లెట్ దెమ్ కుక్. మరి ఫస్ట్ ఎపిసోడ్ లో ఇచ్చిన కిక్ ఎండింగ్ వరకు అదే రేంజ్ కిక్ తోటి మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. పోతే ఈ సిరీస్ తెలుగులో కూడా వచ్చింది, జియో సినిమాస్ లో డబ్బింగ్ అవుతుంది అన్నారు. బట్ నేను ఇంగ్లీష్ లో చూసాను. ద బ్యాట్‌మ్యాన్ ఈవెంట్స్ అయిన తర్వాతనే మొదలవుతుంది టైం లైన్. సో మరి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ద పెంగ్విన్ తీసుకోబోయే స్ట్రాంగ్ డిసిషన్స్ తోటి మంచి గ్రిప్పింగ్ డ్రామాటిక్ గా పవర్ఫుల్ క్యారెక్టర్స్ తోటి ఎలా ఇన్వాల్వ్ చేస్తారో చూడాలి. బట్ ఫస్ట్ ఎపిసోడ్ కి నేను ఇచ్చే రేటింగ్ 9/10. చాలా మంచి అద్భుతమైన స్టార్ట్ అనిపించింది ఎపిసోడ్ 1 తో. ఆ తర్వాత మొత్తానికి ఇవాళ మార్నింగ్ ట్రాన్స్ఫార్మర్స్ 1 ఫిలిం చూడడం జరిగిందనమాట. ఈ ఫిలిం ఏ విధంగా ఉండబోతుందో, ఈ ఫ్రాంచైజ్ లో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ట్రైలర్ బ్రేక్ డౌన్ అప్పుడే మీకు చెప్పాను కదా. ఇది ఫ్రాంచైజ్ కి ఆరిజిన్ లాంటిది అనమాట. ఆల్రెడీ ప్రీక్వెల్స్ చూస్తున్నారు కదా, బంబుల్ బీ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ అండ్ అప్కమింగ్ ఫిల్మ్స్. బట్ ఇది కంప్లీట్లీ సైబర్ట్రాన్ ప్లానెట్ మీద ఈ ట్రాన్స్ఫార్మర్స్ అన్ని స్టార్టింగ్ అంటే ఆప్టిమస్ ప్రైమ్ ఆరియన్ ప్యాక్స్ గా ఉన్నప్పుడు అండ్ మరి ముఖ్యంగా మెగాట్రాన్ D16 గా ఉంటున్నప్పుడు సైబర్ట్రాన్ ప్లానెట్ లోని అండర్ గ్రౌండ్ లోని మైనర్స్ గా వర్క్ చేస్తూ బ్రదర్స్ లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా, బడీస్ లా ఉన్న వాళ్ళు మైకిల్ బే ఫిల్మ్స్ లో ఎనిమీస్ గా ఎలా మారారు అనే దానికి ఆరిజిన్ అనమాట. ఈ సైబర్ట్రాన్ ప్లానెట్ మీద చూపించబోయే ఆరిజిన్, ఆ ప్లానెట్ డిస్ట్రాయ్ అవ్వక ముందు జరిగిన ఈవెంట్స్ అన్ని కూడా ఒక ఫిల్మ్ లో చూపించడం కష్టం కాబట్టి ఒక ట్రయాలజీలోగా ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నట్టు మూవీ టీం చెప్పారు. కాబట్టి నేను ఈ ఫస్ట్ పార్ట్ ఒక డీసెంట్ ఎండింగ్ తోటి ఒక మంచి అడ్వెంచరస్ టైం పాస్ రైడ్ లాంటిది అని అనుకున్నాను. బట్ ఫస్ట్ పార్ట్ లోని ఇంపాక్ట్ ఇచ్చే ఎలిమెంట్స్ తో ప్లాన్ చేశారు. అదేంటో మొదటి నుండి క్లియర్ గా చెప్తా. ముందుగా ఫస్ట్ యాక్ట్ సెటప్ అయితే మాత్రం ఆల్రెడీ మనం చాలా సార్లు చూసిన అడ్వెంచరస్ ఫిల్మ్స్ టైప్ లోని ఒక పాప్కార్న్ టైం పాస్ అడ్వెంచరస్ రైడ్ లాంటి ఫీల్ తోటే వెళ్తుంది అనమాట సెటప్ అంతా కూడా. మిడ్ పాయింట్స్ వచ్చేసరికి ఆ మిడిల్ యాక్ట్ నుండి అయితే మాత్రం కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ని రివీల్ చేస్తారు. ఆ రివీల్ అయ్యే సర్ప్రైజెస్ అన్ని కూడా మనకి ఓల్డ్ స్కూల్ అడ్వెంచరస్ ఫిల్మ్స్ వైబ్స్ ఇస్తున్నప్పటికీ స్టిల్ సర్ప్రైజింగ్ గా ఉంటాయి అనమాట.
అంటే ముఖ్యంగా వరల్డ్ బిల్డింగ్ అనేది నార్మల్ గా మొదలయ్యి కొద్దిగా సర్ప్రైజింగ్ గా బాగానే అనిపిస్తుంది. బట్ ఇంకా టైం తీసుకుని ఇంకా వరల్డ్ బిల్డింగ్ మీద సైబర్ట్రాన్ మీద ఫోకస్ చేయాల్సింది, యానిమేటెడ్ కదా అని అనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఎందుకంటే డ్యూరేషన్ నేను షో మొదలైనప్పుడే చూసా, అరే 1 hour 30 minutes దాటే అంటే ఒక నార్మల్ టైం పాస్ గా అలా వెళ్ళిపోద్దేమో ఫాస్ట్ మోడ్ లో అనుకున్నా. బట్ సినిమాలో చాలా మంచి స్కోప్ ఉన్నట్టు మిడిల్ లోనే ఆ ఫీల్ వచ్చింది. దీనికి కూడా మధ్యలోని బంబుల్ బీ క్యారెక్టర్ మంచి ఫన్ జనరేట్ చేస్తుంది. బంబుల్ బీ క్యారెక్టర్ యొక్క ఒరిజినల్ నేమ్ ఈ సినిమాలో ఆర్జిన్ టైమ్ లో B127 గా మంచి కామెడీని జనరేట్ చేస్తాడు. స్టార్టింగ్ నుండి మంచి ఫన్నీ క్యారెక్టర్ గా ఉంటుంది. క్లైమాక్స్ వరకు నవ్విస్తూనే ఉండేలాంటి మూమెంట్స్ బంబుల్ బీ క్యారెక్టర్ తోటి ఉంటాయి. సో అక్కడ దాకా యాక్షన్ సీక్వెన్సెస్ లో కానీ, చేసింగ్ సీక్వెన్స్ లో కానీ, కామెడీ సీన్స్ లో కానీ అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక ఫైనల్ యాక్ట్ అయితే మాత్రం సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్. నేను ఫస్ట్ పార్ట్ లోనే ఈ లెవెల్ లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రయల్జీ లాగా ప్లాన్ చేశారు కదా, కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ సెకండ్ పార్ట్ ఉంచుతారేమో అని అనుకున్నాను. జస్ట్ టీజ్ చేసి ఆపుతారు అనుకున్నాను, కానీ లేదు, అరాచకం అని చెప్పాలి. అంటే నార్మల్ గా కాదు, ఎవరైతే ముఖ్యంగా ఈ ఆప్టిమస్ ప్రైమ్ క్యారెక్టర్ కి, మెగాట్రాన్ క్యారెక్టర్ ని మైకిల్ బే ఫిల్మ్స్ లో చూసి కనెక్ట్ అయిన వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు, ఇంప్రెస్ అయిన వాళ్ళకి ఈ సినిమాలో ఆ థర్డ్ యాక్ట్ అయితే మంచి జస్టిఫికేషన్ అనిపిస్తుంది. ఆర్జిన్ కి అసలు వాళ్ళ క్యారెక్టర్ కు ఉండే మెయిన్ సోల్ ని చాలా బాగా చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ బంబుల్ బీ మూవీ ఎమోషనల్ గా చాలా మందికి కనెక్ట్ అయింది. దానికి మెయిన్ రీజన్ మైకిల్ బే గారి ఫిల్మ్స్ లోని హీరోయిక్ ఎలిమెంట్స్ ని ఆప్టిమస్ ప్రైమ్ కి ఎలివేషన్ ఇద్దామని యాక్షన్ ఎలిమెంట్స్ మీద, ఎక్స్ప్లోజన్ మీద, విధ్వంసం మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. హ్యూమన్స్ మీద ఫోర్స్డ్ గా చూపించినట్టు ఆటోబర్ట్స్ ని మాత్రం ఎమోషనల్ గా ఫెయిల్ అవుతారు, స్కోప్ అస్సలు ఉండదు. కాబట్టి బంబుల్ బీ ఫిల్మ్ లో ఆ ఎమోషనల్ స్కోప్ బాగా వర్క్ అయింది. ఈ సినిమాలో కూడా ఆ ఎమోషనల్ స్కోప్ చాలా బాగా ఫైనల్ యాక్ట్ లో వర్క్ అయినట్టు అనిపించింది. పర్సనల్లీ ఎమోషనల్ గా అనిపిస్తూ ఎపిక్ ఫీల్ తెస్తూ గూస్ బంప్స్ అయితే వచ్చాయి గైస్. పర్సనల్లీ నాకైతే ఆ డైలాగ్స్ ఉంటాయి క్లైమాక్స్ లో. అండ్ ఫైనల్ యాక్ట్ లో ఒక స్పీచ్ ఉంటుంది అనమాట, క్రిస్ హెమ్స్వర్త్ స్పీచ్. అప్పటిదాకా క్రిస్ హెమ్స్వర్త్ వాయిస్ ఓవర్ అంతా కూడా ఆర్జిన్ ప్యాక్స్ క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది, ఆర్జిన్ బేస్డ్. బట్ లాస్ట్ లో అండర్ గ్రౌండ్ లోని మైనర్స్ తో ఒక స్పీచ్ సీన్ ఉంటుంది. ఆ స్పీచ్ ఇచ్చే సీన్ అయితే మాత్రం డైలాగ్ డెలివరీ ఎగ్జాక్ట్లీ ఒరిజినల్ ఆప్టిమస్ ప్రైమ్ యొక్క వాయిస్ ఓవర్ వైబ్స్ ఇచ్చే క్రిస్ హెమ్స్వర్త్ గారి వాయిస్ లో బేస్ బాగా పెరిగింది, బాగా సెట్ అయింది. కాకపోతే మెగాట్రాన్ D16 క్యారెక్టర్ కి బ్రాయన్ హెన్రీ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయన మోస్ట్లీ కమెడియన్ రోల్స్ చేస్తూ ఉంటాడు. ఈయన వాయిస్ ఓవర్ ఎలా సెట్ అవుతుంది అనిపించింది నాకైతే. కానీ మొదట్లో ఈ D16 క్యారెక్టర్ కూడా ఫన్నీగా, కామెడీగా, సింపుల్ గా ఉంటుంది. తర్వాత బ్యాడాస్ గా, ఈవిల్ గా మారుతున్నప్పుడు ఆయన వాయిస్ ఓవర్ లో ఇచ్చిన చేంజ్ చాలా అక్యురేట్ గా సెట్ అయింది. మైకిల్ బే గారి ఫిల్మ్స్ లోని మెగాట్రాన్ ఒక రెగ్యులర్ రొటీన్ విలన్ గా కనిపిస్తాడు. ఇక్కడ స్కోప్ గానీ, గూస్ బంప్స్ ఇచ్చేలాంటి ఎలిమెంట్స్ ఆ క్యారెక్టర్ కి కూడా సరిగ్గా పడ్డాయి. చాలా బాగా సెట్ అయింది క్యారెక్టర్. పోతే స్కార్లెట్ జోన్సన్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎలిటా 1 క్యారెక్టర్ ఏదో ఆటలో అట్టిపండ్లా అనిపించింది అనమాట. అంటే ఉండాలి కాబట్టి ఉంది అని అనిపించింది. ఈ రిమైనింగ్ ముగ్గురు క్యారెక్టర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈమె స్కోప్ కొద్దిగా డౌన్ అయినట్టు అనిపించింది. బంబుల్ బీ కామెడీ జనరేట్ చేయడానికి ముందు నుండి సెట్ అయ్యాడు. ఇక ఆర్జిన్ ప్యాక్స్, ఆప్టిమస్ ప్రైమ్ అండ్ మెగాట్రాన్ D16 ఈ 2 క్యారెక్టర్స్ మనకు తెలుసు. అండ్ అవి మెయిన్ స్కోప్ వాళ్ళ మీదనే ఉంది కాబట్టి అవన్నీ బాగా కుదిరే. ఓన్లీ ఎలిటా 1 క్యారెక్టర్ ఏదో ఉండాలి కాబట్టి ఉందని చెప్పి అంత పెద్ద స్కోప్ కనిపించలే. ఎనీవే ఫైనల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 8.2/10. నేను అన్ఎక్స్పెక్టెడ్ గా నన్ను సర్ప్రైజ్ చేసింది. బట్ నా రివ్యూ విన్న తర్వాత మీకు నా రేంజ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అనిపించకపోవచ్చు. కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మీరు ఏదో ఒకటి థియేటర్స్కి వెళ్లే ముందు. కానీ ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ మీకు ఇష్టమైతే, మరీ ముఖ్యంగా ఆప్టిమస్ ప్రైమ్, మెగాట్రాన్ లాంటి క్యారెక్టర్ సిస్టమ్ ఉంటే ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి. మంచి కిక్కిచ్చే మూమెంట్స్ ఉంటాయి. నాకు అనిపించిన ఫ్యూ మైనస్ పాయింట్స్ లోని బడ్జెట్ అంతా క్వాలిటీగా, యానిమేషన్ అంతా బాగుంది. బట్ కొన్ని సీన్స్ లో VFX కొద్దిగా డ్రాప్ అయినట్టు అనిపించింది. రిమైనింగ్ సీన్స్ అన్ని బాగున్నాయి. యానిమేషన్ క్వాలిటీ 75 millions కి పర్లేదు, జస్టిఫికేషన్ బాగానే అనిపించింది. కాకపోతే డ్యూరేషన్ బాగా షార్ట్ అనిపించింది. ఇంకాస్త ఎక్స్ట్రా పెంచి మెగాట్రాన్ D16 మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి, ఇంకా ఎక్కువగా డెప్త్ గా తీసుకెళ్లి, ఇంకాస్త ఎక్స్ట్రా సీన్స్ పెడితే ఇంకా ఎక్కువ కిక్ ఇస్తుంది కదా అని అనిపించింది. ఓవరాల్ గా దట్స్ ఇట్ గైస్. మీకైతే నా రివ్యూస్ క్లారిటీగా అర్థమయ్యి అనుకుంటా. సో వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి, ఈ వీకెండ్ ఏదైనా సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో వీలైతే షేర్ చేయండి. మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.